Today we'll discuss about the topic image based questions. ఈ పిక్ లో కనిపిస్తుంది ఫోలిస్ క్యాథెటర్. దెన్ ఫోటోథెరపీ అండి, ఇది నియోనటల్ జాండీస్ లో యూజ్ చేస్తారు. సెకండ్ వన్ ఇది అసెప్టో సిరంజ్, దీన్ని బ్లాడర్ ఇరిగేషన్ కి యూజ్ చేస్తారు. ఈ పిక్చర్ లో కనిపిస్తుంది మనకి ఇంపెటిగో పిక్చర్ అండి. ఓకేనా, ఈ విధంగా పిక్చర్ ఇచ్చి మీకు అదేంటి అని చెప్పేసి అడుగుతారు. అండ్ దిస్ ఇస్ యూటెరైన్ సౌండ్. యూటెరైన్ సౌండ్ అండి, ఇది యూటెరైన్ క్యావిటీ గురించి తెలుసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి వాల్సెలమ్. ఈ ప్రొసీజర్ ఏంటి అని అడుగుతారు. ఈ ప్రొసీజర్ అయితే అబ్డామినల్ పారాసింథసిస్. ఇందులో ఎక్సెస్గా ఉన్నటువంటి ఫ్లూయిడ్ని డ్రైన్ అవుట్ చేయడానికి ఈ ప్రొసీజర్ని యూజ్ చేస్తారు. అండ్ ఈ పిక్చర్ చూపించి ఇదేంటి అని చెప్పేసి అడుగుతారు. దెన్ దిస్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్, పింక్ కలర్ రిబ్బన్. హీమోవాక్ డ్రైన్ అండి, ఇది బ్లడ్ని లైక్ ఎక్సెస్గా ఉన్నటువంటి సర్జికల్ సైడ్ బ్లడ్ని ఎక్సెస్గా ఉన్నదాన్ని తీసేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ పిక్చర్లో ఉంది బెల్స్ పాలసీ. ఫేషియల్ నర్వ్ అనేది డ్యామేజ్ అవ్వడం వలన మనకి వన్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంటుంది. అండ్ ఈ పిక్చర్ వచ్చేసి మెరాస్మస్, మాల్న్యూట్రిషన్, సివియర్ మాల్న్యూట్రిషన్ ఉన్న ఆ డిసీజ్ కండిషన్ని మెరాస్మస్ అని అంటారు. దాని సిమ్టమ్స్ అయితే ఈ పిక్లో మెన్షన్ చేశారు కదా, లైక్ సన్కెన్ ఐస్, థిన్ అండ్ బోనీ ఫేస్, రిబ్స్ క్లియర్లీ విజిబుల్. ఓకే, దెన్ ఈ పిక్చర్ అయితే మనకి ఈటీ కఫ్లో ఉన్నటువంటి ప్రెషర్ని మానిటర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది ఆక్సిజన్ హుడ్ అండి, ఆక్సిజన్ని డెలివరీ చేయడానికి యూజ్ అవుతుంది బేబీస్లో. అండ్ దిస్ ఈస్ షాకిర్ టేప్ అంటారు. ఇది రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇక్కడ కింద మెజర్మెంట్స్ అన్ని మెన్షన్ చేశారు కదా, సో దాన్ని బట్టి షాకిర్ టేప్ మెథడ్ అనేది ఏ విధంగా ఉంటుంది మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇది మిడ్ అప్పర్ ఆర్మ్ సర్కంఫరెన్స్, MUAC, దాన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే అండర్ న్యూట్రిషన్లో ఉన్నారా పిల్లలు, లేదంటే నార్మల్గానే ఉన్నారా అని చెక్ చేసుకోవడానికి మనకి షాకిర్ టేప్ అనేది వన్ ఆఫ్ ద మెథడ్ అన్నట్టు. న్యూట్రిషన్లో అండర్ న్యూట్రిషన్ ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి యూజ్ చేసేదాన్ని షాకిర్ టేప్ మెథడ్ అంటారు. సో ఇక్కడ రెడ్ కలర్లో అయితే లెస్ దెన్ 12.5 సెంటీమీటర్స్ ఉంటే అది వాస్టెడ్. అండ్ ఎల్లో 12.5 to 13.5 ఉన్నట్లయితే బార్డర్ లైన్లో ఉన్నట్టు. గ్రీన్ కలర్ మోర్ దెన్ 13.5 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే అది నార్మల్గా ఉన్నట్టు వాళ్ళు. సో ఇక్కడ గ్రీన్ కలర్ గురించి అడిగితే నార్మల్, ఎల్లో గురించి అడిగితే బార్డర్ లైన్లో ఉన్నట్టు, రెడ్ కలర్లో ఉన్నట్లయితే వెస్టెడ్ అంటే సివియర్గా ఉన్నట్టు అని అర్థం. సో ఈ షాకిర్ టేప్ గురించి అయితే చాలాసార్లు అడిగారండి, దీన్ని గురించి ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటివి ఎల్పి నీడిల్స్. మనకి ఈ ఎల్పి నీడిల్స్ని మనము CSF డయాగ్నోస్టిక్ టెస్ట్లలో యూజ్ చేస్తారు. అండ్ ఇదేంటి, సక్షన్, వాల్ మౌంట్ సక్షన్ ఆపరేటర్స్. ఇది ఎక్కువగా ట్రకియాస్టమీ ప్రొసీజర్స్లో కానీ ఏదైనా లాంగ్ ప్రొసీజర్స్లో యూజ్ చేస్తారు. అండ్ ఇది పినాట్ స్కోప్ అండి, లైక్ ఫీటోస్కోప్. ఇది బేబీ యొక్క హార్ట్ బీట్ని తెలుసుకోవడానికి బిఫోర్ యూజ్ చేస్తుండే, ఇప్పుడైతే అంతగా యూజ్ చేయట్లేదు. ఇది వచ్చేసి కొలాస్టమీ పౌచ్ అండి. ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ద స్టూల్ ఉంటుంది, కింద స్టూల్ కలెక్ట్ అవుతుంటుంది ఇందులో. అండ్ కొలాస్టమీ ప్రొసీజర్ అయినప్పుడు మనకి పౌచ్ని పెడతారు. సో ఇది ఎవ్రీడే దీన్ని చేంజ్ చేసుకోవడము, లైక్ అకార్డింగ్ టు ద నీడ్ని బట్టి ఎలా యూజ్ చేస్తారు అనేది ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఇది మనం బోన్ మ్యారో ఆస్పిరేషన్కి యూజ్ చేస్తారు. లైక్ బోన్ మ్యారో టెస్టులలో ఈ నీడిల్ అనేది యూజ్ అవుతుంది. దీన్ని జంషీద్ నీడిల్ అని అంటారు. అండ్ ఇది వచ్చేసి బైపాప్ మాస్క్ అండి. బైపాప్ మాస్క్ అంటే మీకు ఐడియా ఉంది కదా, బైపాప్, CPAP గురించి. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ద మాస్క్. ఇది బై లెవెల్లో ఆక్సిజన్ని డెలివరీ చేస్తుంది. అండ్ పేషెంట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్కి యూజ్ అవుతుంది. పేషెంట్ ఎప్పుడైనా డిఫికల్టీగా ఉన్నప్పుడు ఈ మాస్క్ని యూజ్ చేస్తారు. అండ్ ఇది మెకానికల్ వెంటిలేటర్ ఐడియా ఉంది కదా, ట్యూబింగ్స్ చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది కదా. సో ఇది ఎప్పుడైతే పేషెంట్ తనంతట తాను తీసుకోలేక లైక్ సివియర్గా ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి మెకానికల్ వెంటిలేటర్ అనేది హెల్ప్గా ఉంటుంది. ఈ మెకానికల్ వెంటిలేటర్ అనేది వెంటిలేషన్ని లైక్ రెస్పిరేషన్ని అందిస్తూ ఉంటుంది.
సో ఇదొక 2-3 డేస్ మెకానికల్ వెంటిలేటర్ని పేషెంట్కి పెట్టి అండ్ వాళ్ళు పికప్ అవుతున్నప్పుడు మళ్ళీ దీన్ని తీసేయడం జరుగుతుంది. లైక్ ఇంట్యూబేషన్ ఎక్స్ట్యూబేషన్ అంటారు కదా, సో ఇంట్యూబేషన్ టైంలో మెకానికల్ వెంటిలేటర్ని పెడతారు. అండ్ ఇది వచ్చేసి ఆటోక్లేవ్ అండి. దీనిపైన చాలాసార్లు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఈ పిక్చర్ చూపించి ఇదేంటి అని అడుగుతారు. దిస్ ఈజ్ కాల్డ్ ఆటోక్లేవ్. సో దీని గురించి కూడా ఒకసారి చూసుకోండి, ఎంత టెంపరేచర్ పెడతారు ఏంటి అనేది. ఇది అగైన్ ఫోటోథెరపీ వచ్చింది మనకి. ఇందులో బ్లూ లైట్ని యూజ్ చేస్తారు. ఈ ఫోటోథెరపీలో ఏంటి అంటే మనకి ప్రైవేట్ పార్ట్స్ కానీ అండ్ ఐస్ కానీ కవర్ చేయాలి కంపల్సరీ, డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ దిస్ ఈస్ Valsalem, as I already told you. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇది ఎన్జీ ట్యూబ్ ఎలా ఇన్సర్షన్ చేస్తారు అంటే నోస్ నుంచి ఇయర్ లోబ్ వరకు తీసుకొని ఆ తర్వాత జిఫాయిడ్ వరకు తీసుకొని మెజర్మెంట్ చేసి అప్పుడు ఎన్జీ ట్యూబ్ ఇన్సర్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇలా మెజర్మెంట్ని ఇచ్చి ఇది ఏ ట్యూబ్ వేయడానికి ఇలాంటి మెజర్మెంట్ని తీసుకుంటారు అని చెప్పేసి అడుగుతారండి. సో ఎన్జీ ట్యూబ్ ఇన్సర్షన్కి అయితే ఈ విధంగా మెజర్మెంట్ చూస్తారు. అండ్ ఎన్జీ ట్యూబ్ని ఎందుకు ఇన్సర్ట్ చేస్తారో ఐడియా ఉంది కదా, అండ్ ఏ పొజిషన్లో ఇన్సర్షన్ చేయాలి, లైక్ 45 degrees యాంగిల్, ఆ యాంగిల్స్ కూడా చూసుకోండి అండ్ ఇండికేషన్స్ కూడా చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి వాంగ్ బేకర్ ఫేసెస్ పెయిన్ రేటింగ్ స్కేల్ అండి. ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఆ ఎక్స్ప్రెషన్స్ని బట్టి మనం స్కోరింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పేషెంట్కి కొంచెం పెయిన్ ఉందా, లిటిల్ పెయిన్ ఉందా, మోర్ పెయిన్ ఉందా, లేదా చాలా పెయిన్ ఉందా అని తెలుసుకోవడానికి కూడా ఈ స్కేల్ని యూజ్ చేస్తారు. వాంగ్ బేకర్ ఫేసెస్ పెయిన్ రేటింగ్ స్కేల్ అని చెప్పేసి అంటారు దీన్ని. సో పెయిన్ని మెజర్ చేయడానికి కూడా రకరకాల స్కేల్స్ ఉన్నాయి. సో దాంట్లో పర్టిక్యులర్గా ఈ స్కేల్ గురించి అయితే ఎక్కువగా అడగడం జరుగుతుంది కాబట్టి ఈ స్కేల్ని నేను చూపిస్తున్నా మీకు. అండ్ రిమైనింగ్ స్కేల్స్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. యాక్చువల్గా ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మనం అటెంప్ట్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ నెగిటివ్ అవ్వకుండా కూడా మనం చూసుకోవచ్చు. నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి తక్కువగా ఉంటాయి కాబట్టి ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ని కంపల్సరీ మీరు అటెంప్ట్ చేయండి. అండ్ ఆల్ ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి, దాని ఇండికేషన్ ఏంటి అని చెప్పేసి. ఇదేంటి హొమాన్స్ సైన్. హొమాన్స్ సైన్ అంటే ఏంటి, ఇలా ఫూట్ని డాసిఫ్లెక్స్లో పెట్టి కొంచెం డాసిఫ్లెక్స్ చేస్తారు ఫూట్ని. అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఆరో మార్క్ పెట్టారు కదా, ఆరో మార్క్ పెట్టిందే అది కాఫ్ మజిల్. ఆ కాఫ్ మజిల్ దగ్గర పెయిన్ రావడం జరుగుతుంది. ఇలా ఫుట్ని డాసిఫ్లెక్స్ చేసినప్పుడు, వాంటెడ్గా చేసినప్పుడు ఆ కాఫ్ మజిల్స్లో పెయిన్ రావడం జరుగుతుంది. అందువల్ల దాన్ని పాజిటివ్ హొమాన్స్ సైన్ అంటారు. ఇది డీవీటీలో కనిపిస్తుంది. డీవీటీ అంటే నథింగ్ బట్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సో డీవీటీకి ఇది క్లాసికల్ సైన్ అండి, హొమాన్స్ సైన్ అనేది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ రేడియేషన్ హజార్డ్ సింబల్. ఇలా 3 లీవ్స్ ఉంటాయి అండ్ దీన్ని రేడియేషన్ హజార్డ్ సింబల్ అని చెప్పేసి అంటుంటారు. అండ్ ఇలా సింబల్స్ కూడా చూసుకోండి మీరు. సైటోటాక్సిక్ సింబల్ కానీ, ఈకోఫ్లెక్స్ సింబల్ అంటారు అది కానీ, రేడియేషన్ సింబల్ కానీ, ఇలాంటి సింబల్స్ని కూడా బయోహజార్డ్ సింబల్ ఒక లుక్ వేయండి. కంపల్సరీ సింబల్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది మీకు. ఇలా ట్రయాంగిల్లో ఉండి 3 లీవ్స్ అండ్ మధ్యలో డాట్ ఉంటుంది, అది రేడియేషన్ సింబల్. సో మీకు అర్థమైంది అనుకుంటూ